హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 22 మే 2020. వీడియో ఎండింగ్లో కరెంట్ అఫైర్స్ క్విజ్తో పాటు ఒక శాంపిల్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం డీటెయిల్డ్ అనాలిసిస్ కన్నా వెళ్ళే కన్నా ముందు ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో డిస్కస్ చేయబోయేటటువంటి న్యూస్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. సైబర్ దాడులకు విరుగుడు. ఇది మనకి సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది ఎడిటోరియల్లో కవర్ అయింది స్టూడెంట్స్. సెకండ్ వన్, బడుగు రైతులకు గొడుగు. ఇదేంటంటే బేసికల్లీ మన నిర్మలా సీతారామన్ గారు కొన్ని ప్యాకేజీలు ప్రకటించారు కదా, అగ్రికల్చర్ రిఫార్మ్స్, వ్యవసాయ సంస్కరణలు, దాని గురించి. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా కవర్ అయింది. సో రెండు ఆర్టికల్స్ని సమ్మరైజ్ చేస్తూ మనం డిస్కస్ చేస్తాం. సో థర్డ్ వన్ ఏంటంటే, ఇక్కడ నెంబరింగ్ రాంగ్ ఉంది, డోంట్ వరీ. థర్డ్ ఏంటంటే ప్రకృతిలో పరిష్కారాలు. అంటే ఈరోజు బయోడైవర్సిటీ డే కాబట్టి ఈ యొక్క ప్రకృతి గురించి, దాంతోపాటు వాతావరణంలో మార్పులు ఎలాంటి కారణాలకు కారణమవుతున్నాయో డిస్కస్ చేద్దాం. ఫిఫ్త్ వన్, సరిహద్దు ఉద్రిక్తతలపై మాటల తూటాలు. ఇది మన ఇండియా చైనాకు సంబంధించి గత 4-5 వీడియోల నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. సిక్స్త్ వన్, స్టిమ్యులస్ డస్ నాట్ అడ్రస్ కన్సర్న్స్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్. అంటే మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో, సమస్యలను పరిష్కరించడంలో ఈ యొక్క ప్యాకేజ్ వాటిని ఫెయిల్ అయింది అని చెప్పేసి డేటా ఇస్తున్నారు అనమాట. సెవెంత్ వన్, స్టేట్స్ కెనాట్ యూస్ క్రిమినల్ డిఫమేషన్ కేసెస్ టు థ్రాటిల్ డెమోక్రసీ. మద్రాస్ హైకోర్టు. అంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శించినా వాళ్ళపైన ఈ యొక్క పరువు నష్టం దావా లాంటివి ప్రయోగించకూడదు ప్రతి సిల్లీ రీజన్కి కూడా అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసిందనమాట. ఎయిత్ వన్, టీకా రాకముందే ఒప్పందానికి ఓకే. ఇది కరోనా వైరస్ టీకా గురించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఎలాంటి ఒప్పందం చేసుకున్నారనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. నైన్త్ వన్, ప్రైవేట్ బ్యాంక్స్ ఓవర్టేక్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇన్ నెంబర్ ఆఫ్ బారోవర్స్. అంటే లోన్స్ ఇచ్చే విషయంలో ప్రైవేట్ బ్యాంకులే ముందున్నాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. సో వితౌట్ డిలే మనం ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం స్టూడెంట్స్. సైబర్ దాడులకు విరుగుడు. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ మధ్యలో కరోనా నేపథ్యంలో సైబర్ దాడులు పెరుగుతున్నాయి అని వీళ్ళు అంటున్నారన్నమాట. సో మరి ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేయబోయే విషయాలు ఏందో 1 by 1 చెక్ చేద్దాం. ఈ యొక్క సైబర్ ఛాలెంజ్ అనేది ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది స్టూడెంట్స్. వివిధ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా మనకి ఈ సైబర్ దాడి గురించి చెప్తున్నారు. బేసికల్లీ ఈ సైబర్ దాడిలో ఏముంటుంది, మాల్వేర్ వైరస్ చెప్తాను మీకు. మాల్వేర్ అంటే ఏందో, దాంతోపాటు హ్యాకింగ్ చేస్తారు మన అకౌంట్స్ని, లేదా ఏదైనా మీకు మీకు బ్యాంక్ ఇంత మనీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి మీకు ఫేక్ మెయిల్స్ పంపడం, దాని నుంచి మీ సమాచారం సేకరించడం, ఇవన్నీ కూడా ఉంటుంటాయి అన్నమాట. సో మాల్వేర్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, ఇదొక కంప్యూటర్కి హాని చేసేటటువంటి వైరస్ అనమాట. సో కంప్యూటర్కి హాని చేసేటటువంటి వైరస్ మాల్వేర్. అంటే ఇందులో ర్యాన్సమ్ వేర్ అయినా ఉండొచ్చు, ఇవన్నీ కూడా సబ్ టైప్స్. లేదా ట్రోజన్ హార్స్ అయి ఉండొచ్చు, స్పైవేర్, యాడ్వేర్, స్కేర్వేర్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ వైరస్లు. ర్యాన్సమ్ వేర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే మీ బేస్ మొత్తం అని లాక్ చేస్తారు వాళ్ళు. మీ డేటాబేస్ని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే వాళ్ళ ఎంతో అంత డబ్బును డిమాండ్ చేస్తారు. ఈ విధంగా ఒక వైరస్ను మీ కంప్యూటర్లోకి చొప్పించి మీ దగ్గర నుంచి డబ్బు డిమాండ్ చేయడాన్ని ర్యాన్సమ్ అంటే మీనింగ్ ఏంది, ఏదైనా ఒకదాన్ని డిమాండ్ చేయడం పెద్ద మొత్తంలో, దాన్ని మనం ర్యాన్సమ్ అంటారు అనమాట. ట్రోజన్ వైరస్ అంటే మీనింగ్ ఏంది, మీకు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ సంబంధించినటువంటి అప్డేట్ అని మీకు SMS వస్తుంది. అంటే అది పైన చూడడానికి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ లింక్ లాగానే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ దాంట్లో లోపల వైరస్ డౌన్లోడ్ అయిపోతుంది. దాని నుంచి మీ యొక్క డేటాను మొత్తం సేకరించడం జరుగుతుంది. దీన్ని మనం ట్రోజన్ వైరస్ అంటాం. బేసికల్లీ మీరు ట్రాయ్ అనే సినిమా చూసుంటారు స్టూడెంట్స్. ట్రాయ్లో ట్రోజన్ హార్స్ అని ఒకటి వస్తుంది మీకు. ట్రోజన్ హార్స్ అంటే వాళ్ళు ఒక హార్స్ లాంటి షేప్ వదిలిపెట్టిపోతారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకుంటారు. బట్ ఈ రాజ్యం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హార్స్ని తీసుకెళ్ళి వాళ్ళ రాజ్యంలో పెట్టుకుంటారు. కాకపోతే ఈ హార్స్ లోపల ఎవరైతే ఉంటారో, సో వీళ్ళు అందులో హీరో బ్రాడ్ పిట్ స్టూడెంట్స్, మీకు ఐడియా ఉంటే కనుక అసలు అందులో మీకు ట్రోజన్ హార్స్ అనే కాన్సెప్ట్ అక్కడ నుంచి వచ్చిందనమాట. అంటే పైన చూడడానికి అది హార్స్ లాగానే ఉంటుంది, లోపల మాత్రం అందులో సోల్జర్స్ ఉంటారు. ఇక్కడ కూడా ట్రోజన్ వైరస్ పైన చూడడానికి ఇది అథెంటికేటెడ్గా అంటే నిజంగానే ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది, బట్ ఇందులో వైరస్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఇలా మన కంప్యూటర్కి హాని చేసి మన కంప్యూటర్లో ఉన్నటువంటి సమాచారాన్ని ఈ యొక్క థెఫ్ట్ దొంగిలించేటటువంటి సాఫ్ట్వేర్ని మనం మాల్వేర్ అంటుంటాం స్టూడెంట్స్. మరి ఇప్పుడు మనం వీటిని ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఈ మధ్యలో మనకు సెర్బెరస్ అనే ఒక కొత్త రకమైనటువంటి ఈ యొక్క ట్రోజన్ వైరస్ ఈ యొక్క వాడుకలోకి వచ్చిన స్టూడెంట్స్. సెర్బెరస్ ఇది ఏంటంటే, ఇది సైబర్ నేరగాల్లో ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి కొత్త ఆయుధం అనమాట. ఇదేంటంటే మీకు కరోనా అప్డేట్స్ అంటూ మీకు SMS రూపేణ లింకులు పంపుతారు. పొరపాటున మీరు అది ఏంటని మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో
ఈ యొక్క వైరస్ డౌన్లోడ్ అయిపోయి మీ యొక్క కీలక సమాచారాన్ని ఈ యొక్క సైబర్ నేరగాలకు చేరవేస్తుంటుంది. ఈ విషయమై ఈ యొక్క సెర్బరస్ విషయమై ఈ యొక్క సిబిఐ అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలను హెచ్చరించడం జరిగింది. అంటే సో ఎవరు కూడా ఇలా ఇది డౌన్లోడ్ చేసుకోవద్దు, ఇలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. సో ఇలాంటి కరోనా నేపథ్యంలో సైబర్ నేరాలను అరికట్టడానికని కొన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ పాంజియా అనే దాన్ని చేయడం జరిగింది. దీనిలో 90 దేశాల నుండి 121 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు $14 మిలియన్ విలువైనటువంటి ఫేక్ ప్రొడక్ట్స్ని కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ఇండియా ఇందులో పార్టిసిపేట్ చేయలేదు. దీని పేరు ఏం పేరు స్టూడెంట్స్? ఆపరేషన్ పాంజియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్, ఇప్పుడున్నటువంటి కరోనా నేపథ్యంలో నేను మీకు ఇంతకు చెప్పినట్టు సో అంతర్జాతీయంగా చాలా సైబర్ నేరగాళ్ళు ఏంటంటే మోసపూరితమైనటువంటి వెబ్సైట్స్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క కరోనా విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, లేదా సో ఇలాంటి చికిత్సలు ఉన్నాయి అని చెప్పేసి ఫేక్ ఈమెయిల్ పంపి వాటిని క్లిక్ చేయించే విధంగా చేసి సో వాటి నుంచి వైరస్ని డౌన్లోడ్ చేసి సమాచారాన్ని సేకరిస్తున్నారనమాట. ఈ కరోనా నేపథ్యంలో సైబర్ నేరాలు ఆల్మోస్ట్ 4 రెట్లు పెరిగినట్టు అమెరికా నిఘు సంస్థ అయినటువంటి FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చెప్తుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క లాక్డౌన్ నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు ఇళ్ల నుండే వాళ్ళ విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే మీ కంపెనీలో ఉన్నంత సైబర్ సెక్యూరిటీ ఇళ్లల్లో ఉండదు. దానివల్ల కూడా ఈ యొక్క సైబర్ థెఫ్ట్ అనేది, సైబర్ సెక్యూరిటీ అనేది కాంప్రమైజ్ అవుతుంది. దీని గురించి ఇంటర్పోల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్, ఈ యొక్క సైబర్ థ్రెట్ అనేది అంటే సైబర్ ముప్పు ఎవరికైతే ఉంటుందంటే బేసికల్లీ హాస్పిటల్ కానీ, దాంతోపాటు కరోనాను ఎదుర్కొనే విషయంలో ఎవరైతే ముందుంటారో అంటే పోలీసులు కానీ లేదా శానిటేషన్ వర్కర్స్ కానీ ఈ యొక్క డిపార్ట్మెంట్ వెబ్సైట్ని వీళ్ళు క్రాష్ చేసి అంటే వీళ్ళు హ్యాక్ చేసి వాటిని లాక్ చేసి ఎంతో అంత డబ్బు డిమాండ్ చేస్తారు. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డేటాబేస్ అవసరం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, డబ్బు ఇచ్చి ఈ యొక్క వాళ్ళ డేటాబేస్ని వాళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా ర్యాన్సమ్ వేర్ అంటే డబ్బులు డిమాండ్ చేసేటటువంటి ఈ సాఫ్ట్వేర్ ఎక్కువగా ఈ యొక్క కరోనాను ముందులో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళ సిస్టమ్ని హ్యాక్ చేయొచ్చు అని. అసలు ఈ ర్యాన్సమ్ వేర్ ఎలా పనిచేస్తుందో ఒకసారి నేను మీకు బ్రీఫ్గా చెప్తాను స్టూడెంట్స్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే బేసికల్లీ ఒక హాస్పిటల్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ యశోద హాస్పిటల్ తీసుకుందాం స్టూడెంట్స్. యశోద హాస్పిటల్ కంప్యూటర్లో డేటా మొత్తం ఒక డేటాబేస్లో ఉందనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ యొక్క సైబర్ అటాక్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ యొక్క డేటాబేస్ని లాక్ చేస్తారు. ఒక కోడ్ ఉంటేనే ఆ డేటాబేస్ ఓపెన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు యశోద హాస్పిటల్ వాళ్ళ యొక్క పేషెంట్స్ డేటా అనేది యాక్సెసిబుల్గా ఉంటుందా? ఉండదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మాకు ఇంత మనీ ఇస్తేనే మేము మీకు కీ ఇస్తామని చెప్తారు. మనీ ఇచ్చిన తర్వాత వాళ్ళు మన కీ ప్రొవైడ్ చేస్తారు. ఆ కీ ఎంట్రీ చేసిన తర్వాత మన డేటా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ర్యాన్సమ్ వేర్ అంటాం మన స్టూడెంట్స్. ర్యాన్సమ్ వేర్ ఈ విధంగా పనిచేస్తుంటుంది అనమాట. సో మరి దీని కంక్లూషన్గా మనం ఏం చెప్పు స్టూడెంట్స్? సో ఈ కంక్లూషన్ డ్రా చేసే కన్నా ముందు మనం ఒకసారి ఈ యొక్క సైబర్ థ్రెట్ అనేది అంటే సైబర్ దాడులు మన ఆర్థిక వ్యవస్థకి ఎంత నష్టం చేకూరుస్తున్నాయో చూసినట్టయితే కనుక 2019లో ఆల్మోస్ట్ 1,20,000 కోట్ల రూపాయల ఈ యొక్క నష్టం చేకూర్చిన స్టూడెంట్స్ ఈ సైబర్ అటాక్ వల్ల. అంటే వ్యక్తులకు కానీ లేదా కంపెనీలకు కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సైబర్ యొక్క థ్రెట్ వల్ల కొన్ని సినిమాలు ఆన్లైన్లో పైరసీ కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇలాంటివి వీటి వల్ల 2019లో 1,20,000 కోట్ల నష్టం వాటిల్లింది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వివిధ రూపాలలో. మరి వీటి నుంచి మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ చాలా స్ట్రిక్ట్ పాస్వర్డ్ పెట్టుకోవడం, లేదా రెగ్యులర్గా పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటుండడం. అలానే మనం యాంటీవైరస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడం, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే అనాథరైజ్డ్ లింక్స్ పైన క్లిక్ చేయకుండా ఉండాలి. సాఫ్ట్వేర్ని ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండడం. అలానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సెక్యూరిటీ సెట్టింగ్స్ కేర్ఫుల్గా ఉండడం. సో ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏంటంటే మనం సైబర్ థ్రెట్ని కొద్దిగా తగ్గించుకోగలుగుతాం స్టూడెంట్స్. ఇది ఎవరు చెప్తున్నారంటే ఇంటర్పోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. మరి కంక్లూజన్ ఏంటంటే బేసికలీ ప్రభుత్వ పరంగా ఈ యొక్క సైబర్ యంత్రాంగం, సైబర్ మెకానిజం అనేది పటిష్టమైతేనే ఈ యొక్క ఇంటర్నెట్ టెర్రరిజానికి మనం అడ్డుకట్ట వేయగలం. వ్యక్తిగత స్థాయిలో ఇండివిజువల్స్ పాటించేటటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే దాంతోపాటు ప్రభుత్వాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సాఫ్ట్వేర్ దిగ్గజంగా పేరొందినటువంటి భారత్ పటిష్టమైనటువంటి సైబర్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే మనం డిజిటల్ ఇండియా వైపు ఏవైతే అడుగులు వేస్తున్నామో ఆ అడుగులకు ఒక సార్థకత, ఒక మీనింగ్ ఉంటుంది. సో మరి దీనికి సంబంధించినటువంటి కొద్ది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఒకటి చూద్దాం. మనకు ఈ వీడియోలో కొన్నిసార్లు నేను మీకు ఇంటర్పోల్ అని చెప్పాను. ఇంటర్పోల్ అనేది ఏంటంటే ఇది ఒక ఆర్గనైజేషన్ స్టూడెంట్. మనకు ఒక తెలుగు సినిమాలో కూడా ఇంటర్పోల్ అనేది వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఐ ఫర్గట్ దట్ మూవీ, ప్రభాస్ మూవీ అనుకుంటా. అందులో ఏంటంటే ఈ ఇంటర్పోల్ ఇది ఆర్గనైజేషన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇది మన దేశంలో ఒక దేశంలో పోలీసు ఎలా ఉంటారో ప్రపంచ దేశాలకు ఉండేటటువంటి పోలీసే ఇంటర్పోల్ అన్నమాట. అంటే ఒక దేశంలో
ఒక వ్యక్తి నేరం చేసి ఇంకో దేశంకి వెళ్తే ఇంటర్పోల్ అనేది ఇతను ఏ దేశం నుండి అయితే వెళ్ళాడో ఆ దేశం వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఈ వ్యక్తి ఏ దేశాలకు వెళ్ళాడు ఇతన్ని ట్రాక్ చేయడం అలాంటిది అనమాట. ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్ లయోన్ ఫ్రాన్స్లో ఉంది. సో దీని ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే కిమ్ జాంగ్ యాంగ్, ఇప్పుడు దీని యొక్క ప్రెసిడెంట్ స్టూడెంట్స్. అలానే మన భారతదేశం కూడా ఈ యొక్క ఇంటర్నెట్ సేఫ్టీ గురించి కొన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంది. ఆ చర్యల్లో భాగంగా ఐటీ యాక్ట్ని చేసాం మనం 2000 సంవత్సరంలో. అలానే నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్, అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఎక్కడైతే భద్రపరుస్తారో అలాంటి ఒక సెంటర్ని క్రియేట్ చేస్తామన్నమాట. అంటే కీలకమైన సమాచారం అంటే ఏంది? గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, లేదా మన న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ కానీ, మన డిఫెన్స్ ప్రాజెక్ట్స్ కానీ వాటిని మెయింటైన్ చేస్తుంటారు వీళ్ళు. అలానే సైబర్ సెక్యూరిటీ పాలసీని 2013లో తీసుకొచ్చాం. ఈ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ సెంటర్స్ని 2017లో. అలానే ఏదైనా ప్రభుత్వ సంస్థ కానీ లేదా ప్రైవేట్ సంస్థ కానీ సైబర్ అటాక్కి గురి అయినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT వీటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ఈ మధ్యలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, దీన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో దీన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్. ఈ విధంగా మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే ఆ టాపిక్ మీద ఓవరాల్ గ్రిప్ అనేది వస్తుంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వీళ్ళు సైబర్ సెక్యూరిటీ, ఈ సైబర్ థ్రెట్ అనేది ఏం చేస్తారు? వీళ్ళు మన సమాచారాన్ని సేకరిస్తారు. కాబట్టి మనకు వ్యక్తిగత సమాచారం అన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఐడియా ఉండాలి. సో సుప్రీంకోర్టు కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో ఇందులో ఏం చెప్పిందంటే వ్యక్తిగత సమాచారం అనేది కూడా ఆర్టికల్ 21 మట్టికి జీవించే హక్కులో ఒక భాగం అని చెప్పింది. ఈ యొక్క వ్యక్తిగత సమాచారం ఎలా గోప్యంగా ఉంచాలి, అసలు ప్రభుత్వం తను సేకరించినటువంటి డేటాను ఎలా మెయింటైన్ చేయాలి అని సూచించడానికి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అనేదాన్ని ఒకదాన్ని నియమించడం జరిగింది. ఇప్పుడు మనకి ఇంకా డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఇంకా డ్రాఫ్ట్లోనే ఉంది స్టూడెంట్స్. దానికి ఇంకా పార్లమెంట్ అప్రూవల్ రాలేదు. ఈ విధంగా భారత ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది స్టూడెంట్స్. సో మొత్తం మనం ఈ ఆర్టికల్లో ఫస్ట్ సైబర్ థ్రెట్ అంటే ఏంది, మాల్వేర్ అంటే ఏందో డిస్కస్ చేసాం. దాని తర్వాత రీసెంట్గా ఈ యొక్క కరోనా నేపథ్యంలో సైబర్ దాడులు ఏ విధంగా జరుగుతున్నాయని డిస్కస్ చేసాం. అలానే సెర్బెరస్ అనే ట్రోజన్ వైరస్ గురించి డిస్కస్ చేసాం. దాని తర్వాత అసలు ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ప్రజెంట్ ఎలా ఉంది, మనం దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఎంత నష్టం చేసింది అని డిస్కస్ చేసి కంక్లూజన్ డ్రా చేయడం జరిగింది. దాని తర్వాత ఇంటర్పోల్ గురించి, అలానే భారతదేశ ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ దిశగా తీసుకున్న చర్యలు, దాంతోపాటు డేటా ప్రొటెక్షన్ బిల్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, వీటన్నింటిని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్లో డిస్కస్ చేసే స్టూడెంట్స్ అగ్రికల్చర్ రిఫార్మ్స్ గురించి, బడుగు రైతులకు గొడుగు. ఇది మనకి రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి ఈ యొక్క ఆర్థిక ప్యాకేజీలలో వారు కొన్ని మన యొక్క వ్యవసాయ రంగంలో కొన్ని సంస్కరణను ప్రతిపాదించడం జరిగింది. ఆ సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, అవి అమలు చేసే విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చు మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఇది మనకు GS పేపర్ 3 ఎకానమీలో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే అగ్రికల్చర్ అని మీకు మెయిన్ సిలబస్లో ఎక్కడ ఉంటుందో అక్కడ మీకు ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ ఆర్టికల్ మీరు చూస్తున్నారు, ఇది ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్. ఈ రోజు నుంచి నేను ఎడిటోరియల్ ఏదైనా సాక్షిలో మంచి ఆర్టికల్ ఉంటే అది కూడా నేను పిక్ చేసి చెప్తాను. ఇది మనకి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది. రిఫార్మ్స్ ద ఫార్మర్ నీడ్స్, అసలు రైతులు ఎలాంటి ఈ యొక్క మార్పును కోరుకుంటున్నాడు, ఎలాంటి సంస్కరణలు కోరుకుంటున్నాడు అని చెప్పేసి మనం వీటిని మొత్తం 3 విధాలుగా డివైడ్ చేస్తాం స్టూడెంట్స్. మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కీలక సంస్కరణను ప్రకటించాలని చెప్పాను కదా. ఇవి మనం మొత్తం 3 విధాలుగా డివైడ్ చేద్దాం. ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, అంటే నిత్యావసర వస్తువుల చట్టం. దీన్ని మనం 1955లో చేయడం జరిగింది. ఇదేంటంటే ఇంతకుముందు ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులను ఇంత మొత్తంలోనే స్టోర్ చేయాలి, అంతకన్నా ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి లేదు అని చెప్పారన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసివేస్తున్నారు. ఇదివరకు ఇది సిరల్ అంటే తృణధాన్యాలు కానీ, ఎడిబుల్ ఆయిల్ అంటే వంట నూనె కానీ, ఆయిల్ సీడ్స్ అంటే ఈ యొక్క నూనె గింజలు కానీ, లేదా పల్సెస్ యొక్క పప్పులు, ఆనియన్, పొటాటో, వీటి విషయంలో ఒక వ్యక్తి, ఒక మార్కెట్లో ఉన్నటువంటి ఒక ట్రేడర్, ఒక వర్తకుడు ఇంత మొత్తంలోనే వీటిని స్టోర్ చేసుకోవాలి, అంతకన్నా ఎక్కువ స్టోర్ చేసుకుంటే అతడిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వం వాటిపైన ఎలాంటి ఆంక్షలు ఉండబోవు, ఎక్సెప్ట్ ఎప్పుడైనా సరే ఏదైనా
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ లేదా కరువు వచ్చినప్పుడు కానీ అప్పుడు మాత్రమే వాటి యొక్క నిల్వ పైన మేము ఆంక్షలు విధిస్తాం, లేకపోతే ఆంక్షలు విధించం. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అంటే ఈ యొక్క నిత్యావసర వస్తువుల చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరించబోతున్నారు. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని ఏ సంవత్సరంలో చేశారు స్టూడెంట్స్? 1955. దీనివల్ల ఏముంది? నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు 6 వస్తువులపైన 6 వ్యవసాయ వస్తువుల ఉత్పత్తులపైన నియంత్రణ తొలగబోతుంది. దానివల్ల ఇకపై ఈ యొక్క వర్తకులు దాన్ని ఎంతైనా స్టోర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది? అగ్రికల్చర్ సప్లై చైన్, సరఫరా గొలుసు అంటే సప్లై చైన్, మీరు ఇంగ్లీష్లోనే వినండి ఇది. సో అగ్రికల్చర్ సప్లై సైడ్లో ఏమవుతుందంటే ఈ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లేస్ కంపెనీ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు చిప్స్ తయారు చేస్తున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు పొటాటోస్ ఇష్టం వచ్చినంత స్టోర్ చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు వాళ్ళు అలా స్టోర్ చేసుకోవచ్చు, ఎంతనైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ కొన్ని కరువు పరిస్థితుల్లో తప్ప. దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార శుద్ధి యొక్క పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలో పెట్టుబడులు ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక సంస్కరణ ఏం ప్రతిపాదించారంటే ఈ యొక్క అగ్రికల్చర్ మార్కెటింగ్ రిఫార్మ్స్. ఏంటంటే బేసికల్లీ ఇన్ని రోజులు ఒక రైతు తను పనిచేస్తున్నటువంటి అంటే తను ఏ మార్కెటింగ్ యార్డ్ పరిధిలోకి వస్తాడో ఆ మార్కెటింగ్ యార్డ్లోనే అమ్మాలన్నమాట, వేరే రాష్ట్రంలో అమ్ముకోవడానికి వీల్లేదు. అలానే రైతు దగ్గర కొనేటటువంటి వర్తకుడు కూడా అంటే ఈ యొక్క ట్రేడర్స్ కూడా వాళ్ళు ఆ మండీలో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే అక్కడ కొనాలి, వేరే దగ్గరికి వెళ్ళి కొనడానికి వీల్లేదు. దీన్ని తీసేస్తూ ఈ యొక్క ఏదైతే కనుక ఏపీఎంసీ యాక్ట్ ఉందో అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అమలు చేయబోతున్నారు. జాతీయ స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక రైతు ఏ రాష్ట్రంలోనైనా తన పంటను అమ్ముకోవచ్చు. కాకపోతే ఇది పెద్ద ఇంప్లిమెంట్ అయ్యే పార్ట్ ఏం కాదు స్టూడెంట్స్. మీరే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి ఉన్నారనుకోండి, ఓకే, మనలో ఎంతమంది రైతులు వేరే రాష్ట్రాలలో అమ్ముతున్నారు? అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో 2006లోనే ఏపీఎంసీ చట్టాన్ని తీసేశారు. ఇప్పటికీ కూడా బీహార్లో కంపెనీలు డైరెక్ట్గా రైతుల నుంచి కొనట్లేదు. రైతులు ఎవరికి అమ్ముతున్నారు? మధ్యవర్తులు, దళారులకు అమ్ముతున్నారు. ఆ మధ్యవర్తి వచ్చేసి మళ్ళీ ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీలకు అమ్ముతున్నాడు. సో ఏపీఎంసీ జాతీయ స్థాయిలో తీసుకొచ్చినా కూడా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అని కొంతమంది యొక్క కామెంట్ అనమాట. సో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఏపీఎంసీ అంటే ఏంటి స్టూడెంట్స్? అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. దీనివల్ల ఏంటంటే రైతు అంతర్రాష్ట్ర వ్యాపారం కూడా చేసుకోవచ్చు, వేరే రాష్ట్రంలో కూడా తన వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్ముకోవచ్చు. దీనివల్ల పూర్తి స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట. దీని గురించి నేను ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా ఒక సపరేట్ వీడియో ఉందండి మనకి, కరెంట్ అఫైర్స్. అందులో మీకు ఏపీఎంసీ యాక్ట్ గురించి మొత్తం క్లియర్గా చెప్పాను, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పాను నేను మీకు. థర్డ్ వన్ ఏం తీసుకొచ్చిందంటే ప్రభుత్వము ఈ యొక్క ఒక కంపెనీ రైతుతోని ముందే ఒప్పందం చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా మామిడి తోటలు ఉంటే మీకు ఐడియా ఉంటుంది. మీ మామిడి తోటలకు వచ్చి కొంతమంది అగ్రిమెంట్ చేసుకుంటారు. ఏమనంటే మొత్తం పంట అయిపోయిన తర్వాత మామిడికాయలన్నీ మాకే అమ్మాలి, అలా అమ్ముతామని మీరు గ్యారంటీ ఇస్తే మీకు ఇంత మట్టి కొంటామని చెప్పేసి ముందే అగ్రీ చేసుకుంటారనమాట, అగ్రిమెంట్ ఇస్తారు. దాన్ని మనం ఫ్యూచర్ ట్రేడ్ అంటారు అనమాట. ఫ్యూచర్ ట్రేడింగ్ అని మీరు చాలాసార్లు వినుంటారు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో. ఫ్యూచర్ ట్రేడింగ్ అంతెందుకు స్టూడెంట్స్, ఇప్పుడు మీకు పౌల్ట్రీ ఉందనుకోండి, ఈ వెంకాప్ చికెన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ముందు మీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. వాళ్ళే ఫీడ్ కానీ అన్నీ వాళ్ళే ఇస్తారు. దాని తర్వాత చిక్స్ ఏవైతే ఉంటాయో చిక్స్ కూడా వాళ్ళే ఇస్తారు, కోడిపిల్లలు. దాని తర్వాత మీ యొక్క చికెన్ బర్డ్ ఏదైతే ఉందో వాటిని వాళ్ళు కొనుక్కొని పోతారనమాట. ఈ విధమైనటువంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే దాన్ని కూడా వ్యవసాయంలోకి రాబోతుంది. కాబట్టి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది మన భారతదేశంలో అంత క్లిక్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో అగ్రికల్చర్ హోల్డింగ్ అంటే కమతం అంటారు అనమాట దీని మన తెలుగులో. అంటే ఈ యొక్క అగ్రికల్చర్ హోల్డింగ్ అనే సైజ్ చాలా తక్కువ ఉంది మన దగ్గర. అంటే ఒక్కొక్కరికి 1 ఎకరము, 1.5 ఎకరం, 2 ఎకరాలే ఉన్నాయి. ఈ యొక్క కాంట్రాక్ట్ ఫార్మింగ్ అమలు కావాలంటే ఏంటంటే జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను యూకేలో చదువుతున్న రోజులలో అక్కడ ఒక్కొక్క ఫార్మర్కి 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, 50-100 ఎకరాలు ఉంటాయి. ఆ ఫార్మర్తోని ఒక కంపెనీ వాళ్ళు వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లేస్ కంపెనీ వాళ్ళు వెళ్ళి మీ 50 ఎకరాలలో మీరు పొటాటో వేస్తామని మాకు అగ్రిమెంట్ ఇస్తే మేము పంట అప్పుడు అంటే మీరు పంట కోసే టైంకి డిమాండ్ ఎంత ఉన్నా, మార్కెట్లో ఎంత ఉన్నా మాకు సంబంధం లేదు, ఇప్పుడే మేము మీకు ఇంత ఇస్తామని అగ్రిమెంట్ చేసుకుంటారు అనమాట. ఇలాంటివి తీసుకురాబోతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాంతోపాటు రైతులకు సరైనటువంటి ధర వచ్చేలా, దాంతోపాటు రైతులు తమ పంటను అమ్ముకునే విధంగా ఈ యొక్క మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో లోకల్ మార్కెట్లలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధాన్యాన్ని నిల్వ చేసుకునేటటువంటి వేర్ హౌస్ ఫెసిలిటీస్, వీటిని పెంచుతామంటున్నారు. ఈ థర్డ్ పాయింట్ నేను మీకు ఇంతగా చెప్పినట్టు రైతులు
వివిధ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకోవచ్చు. ఒప్పంద వ్యవసాయం, కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా అనుమతించే అవకాశాలు ఉంటున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్ ట్రేడింగ్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మామిడి పంటలు ఫ్యూచర్ ట్రేడింగ్ ఈ విధంగా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సంస్కరణలు ప్రకటించారు. మరి బాగానే ఉంది. అసలు వీటిలో ఛాలెంజ్ ఏంది, సవాల్ ఏంది ఇందులో ఇంప్లిమెంట్ చేయాలంటే? ఫస్ట్ వన్ ఏంటంటే, మీరు ఆలోచిస్తే మీ డాడీని తీసుకోండి, లేదా వేరే ఎవరైనా రైతులు తీసుకోండి, వాళ్ళ ఉత్పత్తులను చాలామంది అసలు మార్కెట్లోనే అమ్మరు, అవునా కదా? కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనీ లెండర్, అంటే ఈ యొక్క మనీ వడ్డీ వ్యాపారాల దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ వడ్డీ వ్యాపారికి అమ్ముతుంటారు. అంటే మన దేశంలో చాలామంది మార్కెట్ యార్డ్లకు కూడా తీసుకుపోతలేరు ధాన్యాన్ని, ఎలాంటి లైసెన్స్ లేని ఏజెంట్లకే వాళ్ళు విక్రయిస్తున్నారు. అలాంటి రైతులు పక్కనున్న మార్కెట్ యార్డ్కే తీసుకొని పోయిన వాళ్ళు వేరే రాష్ట్రానికి తీసుకెళ్తారా? అప్పుడు మన భారతదేశం మొత్తానికి సంబంధించి ఈ యొక్క ఏపీఎంసీ యాక్ట్ వల్ల పెద్ద ఎంతమంది రైతులకు ప్రయోజనం కలుగుతుందో ప్రశ్నార్థకమే. నెక్స్ట్, మధ్యవర్తులను తొలగిస్తే ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి ఇద్దరికీ ప్రయోజనమే. కాకపోతే ఎన్ని కంపెనీలు డైరెక్ట్ రైతు దగ్గరికి పోయి కొంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, మీ డాడీ ఒక 2 ఎకరాలలో టమాటో పండించాడు అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క కిసాన్ వాళ్ళు కానీ వేరే ఎవరైనా వచ్చి మీ యొక్క టమాటో సాస్ కావాలని చెప్పేసి మీతో కాంట్రాక్ట్ చేసుకుంటారా? చేసుకోరు. సో ఇలాంటి ఛాలెంజెస్ మనం అధిగమించాలి. దాంతోపాటు ఇండియాలో ఈ యొక్క ఆర్గనైజ్డ్ రిటైల్ సెక్టార్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ ఫ్రెష్ కానీ లేదా రిలయన్స్ ఫ్రెష్ కానీ, వీళ్ళు డైరెక్ట్గా రైతుల నుంచి ఉత్పత్తులను సేకరించేటటువంటి సామర్థ్యం లేదు. ఎందుకంటే మన దేశంలో చాలామంది రైతులు చిన్నగా కమతాలు ఉన్నాయి, చిన్న ఏరియాలు ఉన్నాయి, వాళ్ళతోని అగ్రిమెంట్ చేసుకునే సామర్థ్యం లేదు. మళ్ళీ అల్టిమేట్గా వాళ్ళ దగ్గర నుంచి ఒక మధ్యవర్తి ఉంటాడు, ఆ మధ్యవర్తి నుంచి కంపెనీ ఉంటాడు. సార్ ఫైనల్ ఏంటంటే, రైతు మధ్యవర్తికి అమ్మినా కూడా రైతుకు కరెక్ట్ ధర రావాలి. అంటే మీనింగ్ ఏంది, ఏ గ్రామాలలో ఏ మండలాలలో కానీ రైతుకి మార్కెట్ దగ్గరలోనే ఉండాలి, ఆ మార్కెట్లో రైతుకు కనీస మద్దతు ధర రావాలి. అది మనం చేయాలి. అది తప్పించి ఇట్లాంటి జాతీయ స్థాయిలో ఎన్ని చట్టాలు చేసినా పెద్ద రైతులకు ఉపయోగపడదు. దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం, అగ్రికల్చర్ ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసర వస్తువులు, వీటి మీద ఆంక్షలు తీసేసినాం. అంటే ఎవరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. అట్లాంటి టైంలో ఏదైనా ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ అన్ని ఆనియన్స్ని కొని స్టోర్ చేసుకుంది అనుకోండి, అప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్లో ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనకరంగా ఉంటుంది, మధ్యతరగతి వాళ్ళకి సో నెగిటివ్గా ఉంటుంది. ఇవన్నీ ఛాలెంజెస్ని మరి ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకునే ఏ సంస్కరణ అయినా సరే అది వినియోగదారుడిపైన ఎక్కువ భారం పడకూడదు, అలానే రైతులకు కూడా గిట్టుబాటు ధర దక్కేలా ఉండాలి. అప్పుడే 2022 వరకు రైతుల యొక్క ఆదాయం డబుల్ చేయాలన్నటువంటి లక్ష్యం అనేది నెరవేరుతుంది స్టూడెంట్స్. సో మనం ఈ ఆర్టికల్ మొత్తం మీద ఏం డిస్కస్ చేసామంటే, నిర్మలా సీతారామన్ ప్రపోజ్ చేసినటువంటి 3 అత్యంత కీలకమైనటువంటి సంస్కరణలు. ఒకటి, ఈ యొక్క నిత్యావసర వస్తువుల చట్టం, దానికి అమెండ్మెంట్. ఇంకొకటి ఏపీఎంసీ యాక్ట్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ యాక్ట్, దానికి సవరణ. ఇంకొకటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఫ్యూచర్ ట్రేడింగ్కి అమలు. ఇందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, దాంతోపాటు అందులో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏందో మనం డిస్కస్ చేసి ఫైనల్గా కంక్లూజన్ మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే సందర్భంగా ఈ యొక్క బయోడైవర్సిటీ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. బేసికల్లీ బయోడైవర్సిటీ అంటే మీనింగ్ ఏంటంటే, రకరకాలైనటువంటి జీవులు ఉండడం. డైవర్సిటీ అంటే మీనింగ్ వైవిధ్యం స్టూడెంట్స్. అంటే వివిధ రకాలైన జీవులు ఉంటే కనుక దాన్ని జీవ వైవిధ్యం అంటారు, ఇంగ్లీష్లో బయోడైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీ అనేది బేసికల్లీ స్పీసీస్ డైవర్సిటీ, అంటే వివిధ జాతుల వల్ల డైవర్సిటీ ఉండొచ్చు, లేదా జెనెటిక్ డైవర్సిటీ అంటే జెనెటిక్ మెటీరియల్లో డైవర్సిటీ ఉండొచ్చు, లేదా హ్యాబిటేట్ డైవర్సిటీ అంటే వాటర్లో కొన్ని రకాల జీవులు, ల్యాండ్ పైన కొన్ని రకాల జీవులు అలా ఉండొచ్చు అనమాట. సో ఆ బయోడైవర్సిటీ ఏ విధంగా ఉంది, ఈ యొక్క మ్యాన్ మేడ్ అంటే మనిషి చర్యల వల్ల ఈ యొక్క బయోడైవర్సిటీ ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, అలానే ఈ యొక్క బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి అంటే సంరక్షించడానికి ఎలాంటి సదస్సులు జరిగినాయి, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అని మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో సకల జీవులకు ఆధారపడినటువంటి మన భూమిపైన ఈ యొక్క బయోడైవర్సిటీ అనేది ఒక సహజ ప్రక్రియ స్టూడెంట్స్. సో భూమిపైన ఉన్నటువంటి జీవుల మధ్య భేదాన్నే బయోడైవర్సిటీ అంటారు. నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. బయోడైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ, జెనెటిక్ డైవర్సిటీ, దాంతోపాటు ఈ యొక్క హ్యాబిటేట్ డైవర్సిటీ ఉంటుంది స్టూడెంట్స్. ప్రపంచవ్యాప్తంగా అప్రాక్సిమేట్గా 87 లక్షల మొక్కలు, జంతు జాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాకపోతే అందులో ఐడెంటిఫై చేసినవి మాత్రం కేవలం 12 lakhs మాత్రమే. మరి భూమిపైన ఉన్నటువంటి ఈ యొక్క బయోడైవర్సిటీ దీని యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ దాన్ని ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అవగాహన చేసుకొని ఎలాంటి చర్యలు చేపట్టాలి అని ఈ యొక్క ఐక్యరాజ్య సమితి 2010 నుండి ఎవ్రీ ఇయర్ May 22న ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేగా జరుపుకోవడం స్టార్ట్ చేశాయన్నమాట అన్ని దేశాలు కూడా.
మరి మనిషి చేసినటువంటి చర్యల వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్, జనాభా పెరగడం వల్ల, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సహజ వనరులు తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎందుకు? ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్, పట్టణీకరణ వల్ల అడవులు నరకడం కానీ, లేదా ఈ యొక్క కెమికల్ ఫర్టిలైజర్స్ పెరగడం వల్ల కానీ, అలానే మనం ఈ యొక్క మినరల్స్, ఖనిజాల కోసం పర్వతాలను తవ్వడం, ఇలాంటి చర్యల వల్ల ఏమవుతున్నాయి అంటే ఈ యొక్క పచ్చిక బయలు, ప్యాస్చర్స్ అంటే గ్రీనరీస్ ఉంటాయి కదా, గడ్డి పోతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ విపరీతంగా గడ్డి పోవడం వల్ల ఏమవుతుంది, వర్షాలు పడ్డప్పుడు, పర్వత ప్రాంతాల నుంచి వర్షాలు పడ్డప్పుడు గడ్డి లేకపోతే ఏమవుతుంది, ఈ యొక్క సాయిల్ ఎరోజన్, ఈ యొక్క సాయిల్ నేలపై ఉన్నటువంటి టాప్ లేయర్ ఏదైతే ఉంటుందో సో అది దెబ్బతింటుంది. అలానే కోరల్ రీఫ్స్ అనేవి ఆస్ట్రేలియాలో ఎక్కడున్నాయి చూడండి స్టూడెంట్స్. కోరల్ రీఫ్స్ అనేవి మీరు ఈ యొక్క అట్లాస్ ఓపెన్ చేసి ఆస్ట్రేలియాలో కోరల్ రీఫ్స్ ఎక్కడున్నాయో, ఆ కోరల్ రీఫ్ ఏందనేది మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. మీకు ఇది అట్లాస్లో ఈజీగా దొరుకుతుంది. సో చూడండి, ఇవి మీకు ఆస్ట్రేలియాలో తూర్పు దిక్కున ఉంటాయి. అలానే యొక్క వెట్లాండ్స్, ఇవి కూడా డ్యామేజ్ అవుతున్నాయి మానవుని యొక్క చర్యల వల్ల. ఈ విధంగా మానవ చర్యల వల్ల ఆల్మోస్ట్ 10 లక్షలకు పైగా జంతుజాతి, దాంతోపాటు వృక్ష జాతులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని ఎవరు చెప్తున్నారు స్టూడెంట్స్? ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ అండ్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్, వీళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఇట్లాంటి పేర్లు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటి నేమ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ రాసేటప్పుడు, ఆన్సర్ రైటింగ్లో. నెక్స్ట్ 1992లో బ్రెజిల్లో జరిగినటువంటి ఎర్త్ సమ్మిట్ అనేది ఈ యొక్క బయోడైవర్సిటీ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది. దాని తర్వాత జరిగినటువంటి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP, వీటి మన కాప్ సమావేశాలు అంటారు. వీటిలో కూడా ఈ యొక్క బయోడైవర్సిటీ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, వాటిని ఎలా అధిగమించాలి అన్న చర్చలు జరిగినాయి అన్నమాట. మనకి ఇప్పుడు మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 అట్లాంటివి అయితే కనుక ఇట్లా సంవత్సరాలు అడుగుతుంటారు ఈ ఎర్త్ సమ్మిట్ ఎప్పుడు జరిగిందని. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఎగ్జామ్ అనేది లో లెవెల్ నుంచి హై లెవెల్ ఆఫీసర్స్కి వెళుతున్న కొద్దీ ఫ్యాక్ట్స్ నుంచి కాన్సెప్ట్స్ అడగడం స్టార్ట్ చేస్తుంటారు అన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటుంటే ఇప్పుడు సో లో లెవెల్ ఎగ్జామ్కైనా లేదా హై లెవెల్ ఎగ్జామ్స్కైనా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ప్రపంచ దేశాలన్నీ వివిధ చట్టాలు, దాంతోపాటు వివిధ విధానపరమైనటువంటి చర్యలు చేపట్టి ఈ యొక్క బయోడైవర్సిటీని సంరక్షణకు కృషి చేయాలి. అప్పుడే పర్యావరణానికి ఈ యొక్క అనుకూలంగా ఉండేటటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అనేది జరుగుతుంది స్టూడెంట్స్. అలానే ఈ యొక్క సుస్థిర అభివృద్ధి జరిగి ఈ విధంగా మనం వివిధ దేశాలు చర్యలు చేపట్టినప్పుడే మనం ఈ యొక్క బయోడైవర్సిటీని రక్షించుకోగలుగుతాం. ఒకవేళ బయోడైవర్సిటీ సరిగా ఉండకపోతే ఎలాంటి, ఇప్పుడు ఏదైతే కనుక మన కరోనా వచ్చిందో, అలానే ఇదివరకు వచ్చినటువంటి సార్స్ కానీ, లేదా మెర్స్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఇవన్నీ కూడా ఈ యొక్క బయోడైవర్సిటీ దెబ్బతినడం వల్ల వచ్చినటువంటి వ్యాధులే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు స్టూడెంట్స్. సో దీన్ని బట్టి మనం బయోడైవర్సిటీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది అని మనం చెప్పొచ్చు. 4th వన్, సరిహద్దు ఉద్రిక్తతలపై మాటలు తూటాలు. ఇది ఎవరెవరికి? ఇండియాకి చైనాకి మధ్యలో స్టూడెంట్స్. ఇండియాకి చైనాకి మధ్యలో ఏం జరుగుతుందో లాస్ట్ 3-4 వీడియోస్ నుంచి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే చైనా కావాలని రెచ్చగొట్టే విధంగా చేస్తుంది. ఇది ఎప్పటిలాగానే బార్డర్స్ ఉంచాలని చైనాకి ఇష్టం లేదు, కావాలని రెచ్చగొడుతుంది అని చెప్పేసి అమెరికా అన్నది. కోర్స్ అమెరికా మాటలు చాలా ఇల్లాజికల్గా ఉన్నాయని చైనా కొట్టివేసింది. దీనికి మన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చైనాకి మన ఇండియాకు ఉన్నటువంటి బార్డర్ని మనం వెస్టర్న్ సెక్టార్, సెంట్రల్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్ అని 3 అంటాం. వెస్టర్న్ సెక్టార్ అనేది జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉంటుంది. ఇది ఆక్సాయ్ చిన్ పరిధిలో కూడా ఉంటుంది. ఇది ఆక్సాయ్ చిన్ అనేది ఈ పరిధిలోనే ఉంటుంది. సెంట్రల్ సెక్టార్ పరిధిలో ఉత్తరాఖండ్, ఇప్పుడు మనకి నేపాల్తో గొడవైందిగా స్టూడెంట్స్, ఈ యొక్క కాలాపాని కానీ, లిపు లేక్ కానీ, లింపియాదురా కానీ, ఇవన్నీ సెంట్రల్ సెక్టార్. ఈస్టర్న్ సెక్టార్ ఇప్పుడు ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, మెక్మోహన్ లైన్, ఇవన్నీ కూడా ఈస్టర్న్ సెక్టార్లోనే వస్తాయి స్టూడెంట్స్. దాంతోపాటు ఇప్పుడు మన గొడవ అవుతుంది ఎక్కడ అంటే ప్రజెంట్ లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ యొక్క చైనాతో ఇండియాకు ఉన్నటువంటి ఈ యొక్క వెస్టర్న్ సెక్టార్లో స్టూడెంట్స్, లైక్ ఈ ఆక్సాయ్ చిన్ పరిధిలో, ఈ ఆక్సాయ్ చిన్ పరిధిలో మనకి చైనాతో డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ అది ఎక్కడ అంటే ఒక గాల్వాన్ వ్యాలీ, గాల్వాన్ లోయలో, దాంతోపాటు ప్యాంగ్యాంగ్ లేక్, ఈ రెండింటి దగ్గర కూడా సో ఇండియన్ సోల్జర్స్కి చైనీస్ సోల్జర్స్కి మధ్యలో ఫైటింగ్ కూడా జరిగింది స్టూడెంట్స్. సో ఈ నేపథ్యంలో మనకు అర్థం కావాల్సింది, రీసెంట్గా ఇండియాకి చైనాకి ఎక్కడెక్కడ కాంట్రవర్సీలు వచ్చినాయంటే, ఒకటేమో సో ప్యాంగ్యాంగ్, ఇంతకుముందు మీకు ప్యాంగ్యాంగ్ సరస్సు దగ్గర, ఇంకొకటి సో చైనా వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియా వాళ్ళే బైజింగ్, లుజిన్, సెక్షాన్, అంటే ఇవి చైనాలో ఉన్నటువంటి పేర్లు ఇక్కడికి వచ్చారంటున్నారు. ఈ పేర్లు మీకు అవసరం లేదు, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ ప్యాంగ్యాంగ్ లేక్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఇంతకుముందు మీకు చెప్పినట్టు గాల్వాన్ లోయలకి కూడా సో ఇండియా వాళ్ళు వస్తున్నారు ఇల్లీగల్ కానీ చైనా వాళ్ళు అంటున్నారు. సో జనరల్గా మీకు ఇప్పుడు ప్యాంగ్యాంగ్ ఈ మ్యాప్లో చూపించినట్టు, దాంతోపాటు గాల్వాన్, ఇవి రెండు కూడా
సో ఇండియాలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. ఇది మనకి సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి దగ్గర ఉన్నాయి స్టూడెంట్స్, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అలానే సిక్కిం దగ్గర నాతులా పాస్ ఎక్కడ ఉంటుందో అక్కడ నాకులా సెక్టార్, అక్కడ కూడా ఇండియన్ సోల్జర్స్కి చైనా సోల్జర్స్కి కూడా సో గొడవలు జరిగినాయి. దాంతోపాటు చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దీన్ని మనం గిల్గిట్ బల్టిస్తాన్ కూడా అంటుంటారు అనమాట. ఇందులో పాకిస్తాన్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. బేసికలీ ప్రాజెక్ట్ పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్లో చైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే మీనింగ్ ఏంది? సో చైనా మన భారతదేశం యొక్క స్వతంత్రాన్ని లేదా మన సార్వభౌమత్వాన్ని రెస్పెక్ట్ ఇస్తుందా? ఇవ్వట్లేదు. అంటే మన ఇండియా యొక్క వన్ ఇండియా పాలసీ, అంటే గిల్గిట్ బల్టిస్తాన్ కూడా మనదే అన్న పాలసీని చైనా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మరి అట్లాంటప్పుడు తైవాన్ చైనాలో ఒక భాగం అనేటటువంటి వన్ చైనా పాలసీని మనం ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఇవ్వాల్సిన పని లేదని కొంతమంది అంటున్నారు. సో ఈ గిల్గిట్ బల్టిస్తాన్లో దైమర్ భాష అనే ఈ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్. ఇందులో చైనా కంపెనీకి 70% వాటా ఉంది. సో ఈ విధంగా చైనాకి ఇండియాకి మధ్యలో కొద్దిగా ఒక ఉద్రిక్తమైనటువంటి కండిషన్స్ అనేవి ఉన్నాయి స్టూడెంట్స్. ఈ మధ్యలో ఇండియా వాళ్ళు ఏమంటున్నారంటే సరిహద్దులో ఘర్షణలు కామన్. సో ఇలాంటి ఘర్షణలు జరిగినప్పుడే ఇదివరకు మేము వుహాన్ సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకున్నామో, అలానే మహాబలిపురం సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకున్నామో అలాంటి స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రశాంత పరిస్థితులు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు స్టూడెంట్స్. నేను మీకు ఇదివరకు ఒక 3-4 డేస్ బ్యాక్ ఇండియా చైనా రిలేషన్స్ అని ఒక కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్తూ ఈ యొక్క వుహాన్ సమావేశం మహాబలిపురం సమావేశం గురించి చెప్పాను స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్, స్టిమ్యులస్ డస్ నాట్ అడ్రస్ కన్సర్న్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే నిర్మలా సీతారామన్ ప్రకటించారో అది హెల్త్ కేర్ సిస్టమ్కి పెద్దగా యూజ్ అయ్యే విధంగా లేదు, అంత ఫండ్స్ లేవు అని. ఎందుకంటే కోవిడ్-19 పేషెంట్స్ని డీల్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ లెస్ దెన్ 10%. బట్ ఇండియా మొత్తం మీద 66%, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద బెడ్స్ ప్రైవేట్ హాస్పిటల్లోనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఫండింగ్ అనేది సో అంటే ఈ బడ్జెట్లో గత బడ్జెట్తో కంపేర్ చేస్తే ఈసారి బడ్జెట్లో మార్చి 11th రోజు మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ చెప్పినప్పుడు దీని గురించి ఇంక్రీజ్ అయింది మొత్తం కేవలం 0.08% ఆఫ్ ద జీడిపి, అంత మాత్రమే ఇంక్రీజ్ అయిందనమాట. సో పెద్ద కొత్తగా ఇప్పుడు ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో కొత్తగా ప్రకటించింది ఏం లేదు. దాంతోపాటు మన ఇండియాలో 80% ప్రైవేట్ హాస్పిటల్లోనే ఉన్నాయి వెంటిలేటర్స్. మరి ఇలాగా కోవిడ్ లాంటి అంటువ్యాధులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం 20% వెంటిలేటర్తో పేషెంట్స్ని ట్యాకిల్ చేయగలుగుతాయా? చేయలేవు. కాబట్టి ఫిచ్ రిపోర్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ప్రభుత్వం రెగ్యులర్గా అంటే సుస్థిరంగా కొన్ని సంవత్సరాల పాటు హెల్త్ మీద కరెక్ట్ కృషి చేసినప్పుడు మాత్రమే మన భారతదేశంలో హెల్త్ ఫెసిలిటీస్ అనేవి సో స్ట్రాంగ్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. 6th one, స్టేట్స్ కెనాట్ యూజ్ క్రిమినల్ డిఫమేషన్ కేసెస్ టు సప్రెస్ ద డెమోక్రసీ. మద్రాస్ హైకోర్టు ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, సో ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన వాళ్ళ మీద డిఫమేషన్ కేసు అంటే పరువు నష్టం దావా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి విమర్శించే హక్కు ఉంటుంది. కేవలం ఒక వ్యక్తి సెక్షన్ 199 సో సబ్సెక్షన్ 2 CRPC ఈ చట్టం ప్రకారం మాత్రం నేరం చేస్తేనే, అంటే ఇంటెన్షనల్గా ప్రభుత్వం పైన ఫేక్ న్యూస్ కానీ ఇట్లాంటివి స్ప్రెడ్ చేయడం, ఇట్లాంటి తప్పు చేస్తే మాత్రమే అతనిపైన డిఫమేషన్ కేసు ఉపయోగించాలి. మామూలు టైంలో మాత్రం డిఫమేషన్ కేసు ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని అణచివేయద్దు అని మద్రాస్ హైకోర్టు చెప్తుంది స్టూడెంట్స్. ఇట్లాంటివి మీకు ఎస్ఐ రైటింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఆన్సర్ రైటింగ్లో కూడా. సో మీరు రాయొచ్చు, రీసెంట్గా మద్రాస్ హైకోర్టు కూడా ఇలానే చెప్పింది అని మీరు రాయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటివి చూడడానికి ఆర్టికల్ చిన్నగానే అనిపిస్తుంటుంది స్టూడెంట్స్, బట్ దీని యొక్క వాల్యూ అడిషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. టీకా రాకముందే ఒప్పందానికి ఓకే, ఇది మనకు GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇదేంటంటే ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. వీళ్ళతోనే సో ఏదైతే కనుక ఫార్మా కంపెనీ ఉందో స్టూడెంట్స్, ఆస్ట్రాజెనికా అనేది చాలా ఫేమస్ ఫార్మా కంపెనీ. వీళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నారు. ఏంటంటే మీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది అనుకోండి, ఆ యొక్క వ్యాక్సిన్ డెవలప్మెంట్ కానీ ప్రొడక్షన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ మేమే చేస్తాం అని ముందుగానే అగ్రిమెంట్ అనమాట. సేమ్ లైక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాగా అనమాట. సో అంటే మీ పంట అయిపోకముందే మేమే మొత్తం మీకు అన్ని ఫండింగ్ ఇస్తాము, మీ పంట మేమే కొనాలి, మాకే అమ్మాలి అన్నట్టు నేను మీకు ఈరోజు ఎడిటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ విధంగా. మరి ఆస్ట్రాజెనికాలో ఎక్కువ ఫండింగ్ ఎవరిది ఉంది? బయోమెడికల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ బార్డా వాళ్ళది ఉంది. వీళ్ళు అమెరికా ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ అనమాట. అంటే ఈ బార్డా వాళ్ళు ఆస్ట్రాజెనికాలో ఉంది మేజారిటీ షేర్. ఈ ఆస్ట్రాజెనికా వాళ్ళు ఆక్స్ఫర్డ్ నుంచి టీకాలు ఉత్పత్తి చేయడానికి అంటే అగ్రిమెంట్ తీసుకున్నారు. అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఆస్ట్రాజెనికా ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లన్నీ ఫస్ట్ ఎవరికి వెళ్తాయి?
అమెరికాకి వెళ్తాయి అన్నమాట. ఈ విధంగా అమెరికా ఈ యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్లను పూర్తిగా చేజెక్కించేందుకు ప్రయత్నిస్తుంది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఇంతకుముందు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ యొక్క ప్రయోగాత్మక టీకా పేరు చాడ్ ఆక్స్1 ఎన్కోవ్ అనే పేరు ఉండేది స్టూడెంట్స్. ఇప్పుడు దాని పేరు ఆస్ట్రాజెనికా. వాళ్ళు దీన్ని ప్రాజెక్టుని ఫండింగ్ ఇచ్చి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు కాబట్టి ఆస్ట్రాజెనికా 122గా మారిపోయిందనమాట. మరి ఆక్స్ఫర్డ్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నటువంటి టీకాను ఇండియాలో ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారంటే పూణేకి చెందినటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఉత్పత్తి చేస్తారు ఇండియాలో. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆపరేషన్ వార్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అమెరికా ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు, అలానే ప్రభుత్వం ప్రోత్సాహంతో ఈ యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫాస్టింగ్ చేయాలని చెప్పేసి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ పేరే ఆపరేషన్ వార్ప్ స్పీడ్. ఓకే, సో చాలా ఇప్పుడు విమర్శలు ఏంటంటే కొన్ని ఔషధ కంపెనీలు ఆయా ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొని వ్యాక్సిన్ డెవలప్ చేసి ఫస్ట్ ఆ కంపెనీలకు మాత్రమే, ఆ దేశాలకు మాత్రమే ఇస్తున్నాయి అన్నమాట. అంటే వ్యాక్సిన్లలో కూడా నేషనలిజం, జాతీయవాదం వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ధనిక దేశాలకి తొందరగా టీకాలు వస్తాయి. యాక్చువల్లీ ప్రపంచం మొత్తానికి న్యాయబద్ధంగా సమాన స్థాయిలో టీకాలు పంపిణీ చేసేందుకు ఈ అంతర్జాతీయ సంస్థలు కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అట్లాంటివి కృషి చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క ధనిక దేశాలతో పాటు పేద దేశాలు కూడా లాభపడతాయి. మనం ఈ కాన్సెప్ట్లో మనకి ఇమ్యునైజేషన్ గ్యాప్ అనేది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అంటే ఒక దేశంలో వ్యాక్సిన్కు ఇంకో దేశంలో వ్యాక్సిన్ ఎప్పుడు అవైలబుల్ ఉంది, సో ఈ అవైలబిలిటీ గ్యాప్ని ఇమ్యునైజేషన్ గ్యాప్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ధనిక దేశాల్లో 1982 నుండి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఉంది. అదే పేద దేశాల్లో 2000 దాకా హెపటైటిస్ బి 10% మందికి కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ అవైలబుల్ లేదంటే ఎంత గ్యాప్ ఉంది ఇక్కడ, 18 years. దట్టు 10% మందికి కూడా అందలేదు. ఇట్లాంటి క్యాచీ వర్డ్స్ అనేవి మీకు ఆన్సర్ రైటింగ్లో చాలా ఉపయోగపడతాయి స్టూడెంట్స్. సో గవి ఇక్కడ మనం ప్రస్తావించింది ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్లు చేరవేసేందుకు ఏర్పాటైనటువంటి సంస్థ పేరే గవి, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్. ఇందులో ఎన్జిఓలు అయినటువంటి మిలిండా అండ్ గేట్స్ ఫౌండేషన్ ఇలాంటి చాలా సంస్థలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇట్లాంటి సంస్థలు పేద దేశాలకు వ్యాక్సిన్లు ఇవ్వడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్, ప్రైవేట్ బ్యాంక్స్ ఓవర్టేక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ నంబర్ ఆఫ్ బారోవర్స్. అంటే లోన్స్ ఇచ్చే విషయంలో ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి ప్రైవేట్ బ్యాంక్స్ లోన్సే ఎక్కువ ఇచ్చారు ప్రభుత్వ బ్యాంకులతో కంపేర్ చేస్తే. సో ప్రైవేట్ బ్యాంకులు ఈసారి వారి యొక్క లోన్ కెపాసిటీ 35% ఉందట. అంటే మొత్తం 100 రూపాయలు లోన్లు ఇస్తే అందులో 35% ప్రైవేట్ బ్యాంకులది. లాస్ట్ ఇయర్ ఇది 32% ఉండి ఇప్పుడు 35. అదే గవర్నమెంట్ బ్యాంకులది లాస్ట్ ఇయర్ 70 ఉంటే ఈసారి 65 అయింది. అంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ బ్యాంకుల దానికన్నా ప్రైవేట్ బ్యాంకుల లోన్స్ ఇచ్చే కెపాసిటీ పెరిగింది. ప్రైవేట్ బ్యాంకులు మొత్తం కూడా ఈ 2019 డిసెంబర్ వరకు 35 లక్షల కోట్లు ఇచ్చాయి. అంటే 19% పెరిగింది అంతకుముందుతో కంపేర్ చేస్తే. అదే గవర్నమెంట్ బ్యాంకులు మాత్రం లోన్ ఇచ్చేటటువంటి కెపాసిటీ కేవలం 1% మాత్రమే పెరిగిందని చెప్పేసి ఆర్బీఐ రిపోర్ట్ చేస్తుంది. ఈ రిపోర్ట్స్ కూడా మనకి ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడతాయి. మనం రాయొచ్చు రేపు ఏమని, ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ మందికి లోన్స్ ఇస్తున్నాయి గవర్నమెంట్ బ్యాంకులతో కంపేర్ చేస్తే. సో గవర్నమెంట్ బ్యాంకులు ఎవరైతే కనుక ప్రైవేట్ బ్యాంకుల చేత నిర్లక్ష్యానికి కాబడ్డారో వాళ్ళకి గవర్నమెంట్ బ్యాంకులు లోన్లు ఇవ్వాలి అని మీరు ఒక లైన్ రాశారనుకోండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో నిన్నటి క్విజ్ ఆన్సర్స్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. సెనాయి పెనిన్సులా ఏ దేశం? ఈజిప్ట్. గోలాన్ హైట్స్ సిరియా. గాజా స్ట్రిప్ పాలస్తీనా. హూ వాజ్ ద యంగెస్ట్ పర్సన్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? రాజీవ్ గాంధీ. ఆపరేషన్ కాక్టస్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ? మాల్దీవ్స్. సో ఈ ఫండింగ్ రేషియో, ఈ స్కీమ్ యొక్క ఫండింగ్ రేషియో 60:40. నెక్స్ట్ క్వశ్చన్, కోరియాలిస్ ఎఫెక్ట్ వల్ల ఉత్తరార్ధగోళంలో నార్థన్ హెమిస్పియర్లో గాలి డైరెక్షన్ ఎటువైపు వెళ్తుంది స్టూడెంట్స్? రైట్ సైడ్. అలానే ఓషన్ కరెంట్స్ యొక్క డైరెక్షన్ క్లాక్ వైజ్. ఏ రాష్ట్రం రీసెంట్గా రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ్ యోజన ప్రవేశపెట్టింది? ఛత్తీస్గఢ్. ఈరోజు క్విజ్ క్వశ్చన్స్, సెర్ట్ ఇన్ స్టాండ్స్ ఫర్, ఇది మనం సైబర్ సెక్యూరిటీలో డిస్కస్ చేసాం. ఏ సంవత్సరంలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీని మనం తీసుకురావడం జరిగింది? సెకండ్ వన్, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ నిత్యావసర వస్తువుల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? ఏపీఎంసీ అంటే ఏంది? థర్డ్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే 2020? థీమ్ ఏంటి? ఫోర్త్ క్వశ్చన్, 15th మీటింగ్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సిఓపి ఆఫ్ యుఎన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ ఆల్సో నోన్ యాజ్ COP15 ఎక్కడ ప్లాన్ చేశారు? ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద అమెరికన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సిన్? ఇది కూడా మీకు ఈ వీడియోలో చెప్పాను స్టూడెంట్స్. సో ఈ విధంగా ఈరోజు ఈనాడులో ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అనే అన్ని న్యూస్ కూడా మనం డిస్కస్ చేసాం స్టూడెంట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టయితే కనుక లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.